నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1013 రోజులైందండి. ఈ రోజు 1014వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
ఆహా. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1014వ రోజు, అంటే 2023 డిసెంబర్ 12వ తేదీ మంగళవారం రోజున మనకు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి ఘట్టం పంచభూత రహితుడు, ఆకాశరహితుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేదానికి ముందుగా మనము ఈ అహం ఎలా ఉంటుంది, అహం పదార్థ రహితమే అచల ప్రబోధ సిద్ధాంతం, జ్ఞానయజ్ఞం యొక్క మహాద్వైత సిద్ధాంతం యొక్క ప్రధాన ప్రతిపాదన అహం పదార్థరహిత అంటూ ఉంటారు. కనుక అటువంటి అహం పదార్థాన్ని రహితం చేసి చూపించేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 134వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అహమే తనువు ఈ విశ్వం అహమే, జీవేశ్వరులన అహమే, తదైక్యం అహమే, అహముకు మూలంబు, అహమణగిన అణగునన్ని అనఘ చరిత్ర. పద విభజనలోని సౌశీల్యాన్ని, సౌకుమార్యాన్ని గమనించారు మీరు. మహాద్వైత సిద్ధాంత ప్రతిపాదన ప్రధానంగా అహం పదార్థ రహితం మీదనే జరుగుతుందండి. మీతంతా పక్కన పెట్టాలి. అహం పదార్థ రహితం మీదనే దృష్టి పెట్టడమే మహాద్వైత సిద్ధాంతానికి మూలం. ఈ అహం పదార్థం ముందు అజ్ఞానంగా ఉంటుంది, తర్వాత జ్ఞానంగా తెలియబడుతుంది. అంటే అహం పదార్థ రహితం అంటే కరెక్ట్ గా ఏంటి గురుగారు? అహం పదార్థ రహితం అంటే గాఢ నిద్రలో మీరు అహంతో నిద్రపోతారు, అహం లేకుండా ఉంటారు. అహంతో ఉంటారు, అహం లేకుండా ఉంటారా? గాఢ నిద్రలో మీరు అహంతో ఉంటారా, అహం లేకుండా ఉంటారా? గాఢ నిద్రలో అహం అనేది ఉండదు. అట్ట ఎప్పుడు ఉండడమే అహం రహితం. అది అంటే పదార్థ రహితం అంటే ఇక్కడ దీనికి కనెక్షన్ ఎలా అని? అహం పదార్థ రహితం. అహం అనేది పదార్థం అంటే భౌతికంగా పంచభూతాలతో తయారైన పదార్థం కాదండి. అహం అంటే శూన్యం అండి. శూన్యం. అవును. అహము అనే పదానికి అర్థాన్ని తెలియడంతోనే కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ దేవునికి ఎత్తిపోయేదని కాదు. కొబ్బరికాయ ఏంటంటే నాలో ఉండే అహంకారాన్ని పగలగొట్టుకుంటా ఉండానని అర్థం. అట్లా సూచన ప్రాయంగా గురు సూచనను తెలియడమే అహం పదార్థ రహితం. అహం పదార్థం రహితమైన తర్వాత అచల పరిపూర్ణమే ఉంటుంది, అహం ఉండదు. అంటే ఇక్కడ పదార్థం తత్వం తీసుకోవచ్చా? అహం అనే తత్వాన్ని లేకుండా చేసుకోవడం అనుకోవచ్చా? అవునండి, అలా గురుగారు. అహము అంటే నేను అనేటటువంటి డూప్లికేట్ భావన పోయి నిజమైన నేను అహంకరించదు. ఫస్ట్ పర్సన్ నేను అహంకరించదు. కనుక ఆ పరిపూర్ణ నేను అయినానని చెప్పకూడదు. మనము అచలము అనతగదు అని ఫస్ట్ చెప్పారు. ఎందుకంటే జ్ఞానము నేను ఒకటే, రెండో నేను మూడో నేను ఒకటే అని అర్థం. రెండో నేనుకు వచ్చిన కలే మూడో నేను. నీ కళను వచ్చిపోయిన లోపులు అందరి కళ నీ కళ అని చెప్పి మొన్న చెప్పారు. నిన్నేం చెప్పారు? ఇదంతా కలిపి ఆకాశము కంటున్నటువంటి కళ. నాగేశ్వర ప్రసాద్ కనే కళ కాదు.
నాగేశ్వర ప్రసాద్ అనే కళ కాల నిర్ణయంలో ఉంది. ఆకాశము కనే రాసుకోండి, కాల నిర్ణయము నాగేశ్వర ప్రసాద్. ఓకే గురుగారు. ఆకాశము కనే కళ కాల శూన్యం. అది ఓకే. అంటే అక్కడ కలగనేవాడు తనిగా ఉండడు. ఈ కళను పోల్చి ఆ కళను నీకు తెలియజేసినప్పుడు సృష్టికర్త అహం పదార్థం నాగేశ్వర ప్రసాద్ అని తెలియాలి. క్లియర్ గా చెప్తాను, నేను చెప్పిండేదాన్ని మీకు. అహము అన్న ఆకాశం అన్న ఒకటే. అవును గురుగారు. ఆకాశము అనేది మహితో మహియాన్, నాగేశ్వర ప్రసాద్ అనేది అనోరణీయాన్. మహితో మహిమాన్ అంటే గురుగారు చెప్తాను, పెద్దదానికంటే పెద్దదని అర్థం అంట. ఓహో, మహితో. ఓకే. మహిమాన్వితమైనటువంటిది, అన్నిటికంటే పెద్దది ఆకాశం అంటూ ఉంటారు. నాగేశ్వర ప్రసాద్ ని తీసుకుంటే నాగేశ్వర ప్రసాద్ గారు ఆకాశంలో ఒక చిన్న పరమాణు అంతే. నాగేశ్వర ప్రసాద్ గారికి లేదా పూజారి వెంకటేశం గారికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. అవును. అది ఆకాశానికి అన్ని తెలుసు అంటే ఈ తెలిసినవన్నీ కలిస్తేనే ఆ తెలుసు. వ్యక్తిగతంగా ఎంతమందికి ఎంత తెలుసో ఇవన్నీ కలిస్తే ఆకాశం. అందులో నేను అనేది ఒక చిన్న పరమాణు అంతే. ఈ నేను నిజమైన నేను కాదు. మరి ఎట్టుంది ఇది? శూన్యము నంబర్ 1, సగుణము నంబర్ 2, కాకిలాగా నల్ల రూపుది బ్లాక్ హోల్, డార్క్ మ్యాటర్ సైన్స్. బ్లాక్ హోల్ నల్ల, ఆ కాకి వలె నల్ల రూపుది నంబర్ 3. ఎంతకంతకు పరిమితము నంబర్ 4. కాలము నంబర్ 5, ఆలస్యము నంబర్ 6, చంచలము నంబర్ 7. ఇవన్నీ కలిస్తేనే శబ్ద రూపము. అదే పూజారి వెంకటేశం. పూజారి వెంకటేశానికి 8 క్వాలిఫికేషన్స్ ఉంటే వాడు 9వ వాడేం కాదు. 8 కలిసినటువంటి 9వది ఇప్పుడు చెప్పబోయేది అహము. ఇవన్నీ లేకుండా అహం అని గుర్తిరగ మనం కుదరదు. ఇవన్నీ లేకుండా ఉండేటువంటి అహం ఏదైతే ఉందో అది పరిపూర్ణం. అది నేను, అందులో ఇది డూప్లికేట్. అది ఇప్పుడు చూడండి, ఆకాశము అహము ఒకటేనండి. ఆకాశము ఇరుక ఒకటేనండి. 3వ నేను 2వ నేను ఒకటేనండి. అది ఇంతవరకు. ఇప్పుడు పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అహం పదార్థ రహితమే సిద్ధాంతం యొక్క ప్రధానమైన ప్రతిపాదన. ఈరోజు 18వ అధ్యాయంలో 18 అధ్యాయాల సారాంశం కూడా చెప్పబడబోతోంది. దానికంటే ముందుగా కృష్ణ ప్రభువుల సూచన మహద్భాగ్యంగా భావిస్తున్నాము. అహమే తనువు నంబర్ 1. అహమే తనువు. అంతే. నాగేశ్వర ప్రసాద్ శరీరానికి అంటుకుని ఉండేది వాడు అంతే. అహమే తనువు. పూజారి వెంకటేశం శరీరానికి అంటుకుని వాడు ఉంటాడు. వాడికి బయట రా, వాడికి దానికంటే అనుకుంటాడు వాడు నాకు అన్ని తెలుసని. వీడు బొంద, వీడికి కేవలం పూజారి వెంకటేశానికి ఎంత తెలుసు అంతే తెలుసు. ఎగ్జాంపుల్, మీకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు అనుకుంటాను. అవునండి, వచ్చు. కానీ పూజారి వెంకటేశానికి లైసెన్స్ ఉంది, కారు తోలలేడు. అదేవిధంగా డాక్టర్ వెంకటేశన్ పూజారి సూదేడు రాదు. వాడి ముందర డాక్టర్ ఉంది, నేను డాక్టర్ కదా అంటాడు. ఎవరికైనా పేషెంట్ సూదేయమనా? మరి దేనికి డాక్టర్ చెప్పు? సరే, డాక్టర్ బాగు చేయమన్నా చేయలేడుగా. ఎస్, అది అంతేనండి. వాడు సూదేస్తాడు, డాక్టర్ సూదేస్తాడు. తెలుగు వాచకం చెప్పమని చెప్పలేడు. అట్లా ఇప్పుడు మీకు డ్రైవింగ్ బాగొచ్చు, కానీ మీరు వచ్చి క్లాసులో నేను చెప్పే పాఠం నేను చెప్పినంత స్పష్టంగా మీకు రాదు. కాబట్టి అహమే తనువు అంటే ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పండి, ఆ డాక్టర్ గాని, ఈ పూజారి వెంకటేశం గాని, ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని, ఇట్లాంటి 84 లక్షల జీవరాశుల్లో ఉండేది ఒక్క ఆకాశమేనా? ఒక్క ఆకాశమే. అదే తనువు అంటే ప్రకృతి. తనువు అంటే ప్రకృతి. మీరు ఇంతసేపు చెప్పడం వల్ల నాకు వచ్చిన ఆలోచన అంతే. అది తనువు అంటే ప్రకృతి అంతే కదా. తనువు అంటే ప్రకృతి. అవును. ఆకాశము
ఆకాశ తనువు అంటే ప్రకృతి అని అర్థం. అది దాన్ని నెక్స్ట్ ఈ విశ్వము అహమే. ఆ, ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి అబద్ధపు గుర్తంతా కలిస్తే ఒక్క ఆకాశం కిందకే వస్తుంది. ఉమ్, అది మాయ, ఆ, లేనిది. ఉమ్, ప్రూఫ్ ఏంటంటే పూజారి వెంకటేశానికి ముందేముందో తెలియదు, వీడికి పూజారి వెంకటేశం తర్వాత ఏముంటుందో తెలియదు. ఉమ్, ఆ తెలియదు అనేది ఈ తెలుసు అనేది రెండు కలిస్తేనే సృష్టి, ఉమ్. అంతేనా? అవును గురుగారు. అందుకని దీన్ని జీవ ఈశ్వరులు అని రెండు కూడా ఒక్క ఆకాశమే. ఆ, తనువు ఆకాశమే, విశ్వమన్న ఆకాశమే, జీవుడు ఈశ్వరుడు అనే రెండు చెప్పిన ఆకాశమే. ఆ, తదైక్యం అంటే ఇది పోయి అందులో కలుస్తుందని కాదండి. కాదు. తదైక్యం అంటే ఈ రెండు ఒకటే అని చెప్పేది కూడా ఆకాశమే, ఉమ్, అహమే. ఉమ్, ప్రకృతిని విడిచి మాయ ఉండదు, మాయను విడిచి ప్రకృతి ఉండదండి. అవునండి. అవును. మాయ మాయాధిష్టాన చైతన్యము, దాని యొక్క ప్రతిబింబమే ప్రకృతి. ఉమ్, ఈ మూడు వేరెట్టయింది. మాయ ప్రకృతి అధిష్టాన మాయ ఆ, మాయ అధిష్టాన చైతన్యము, ఆ, ఉమ్, ఉమ్, దాని అవును. ప్రతిబింబము, దాని ప్రతిబింబము ప్రకృతి. ఉమ్, అంతే. నిన్న చెప్పాను మీకు, ఇప్పుడు అది ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటాడు, నిజాంతర్గతం అంటాడు. అంతే గురుగారు. అవును. ఉమ్, దక్షిణామూర్తి స్తోత్రంలో ఏమంటాడంటే ఇదే మాట, అది కూడా ఉమ్, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంతర్గతమే దర్పణం. ఉమ్, నిజ అంటే నాగేశ్వర ప్రసాద్ యొక్క అద్దములో తెలియబడుతున్నదే ప్రకృతి. అది. ఉమ్, నిన్న చెప్పాను మీకు అద్దం గురించి. అంతేనండి. అంతే. అందుకే ప్రతి జీవి జీవించాలనుకుంటాడు. ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎన్ని వ్యాధులు ఉన్నా కూడా వాడు జీవించాలని కోరుకుంటా ఉంటాడు ఈ మాయలో పడి. అంతే. ఎస్, లాస్ట్ లో మీరే చెప్పేశారు ఆన్సర్ కూడా. ఉమ్, ఉమ్, మాయలో పడిన వాడు జీవించాలని కోరుకుంటాడు, ఉమ్. మాయారహితుడు జీవితం లేనిదని తెలిసి ఊరుకుంటాడు. అది మాయా రైతుడు జీవితం లేదని తెలిసి ఊరుకుంటాడు. అది బాగుంది. కాబట్టి అహమే మాయకు మూలము, మాయకు అహం మూలం, అహం మాయకు మూలం. ఎవరిని అడుగుతారు మీరు? ఉమ్, దానికి ఇది మూలం, దీనికి అది మూలం. ఉమ్, చెట్టుకు విత్తనం ఆధారం, విత్తనం చెట్టుకు ఆధారం. ఎవరు చెప్పేది ఇప్పుడు? చూడండి, ఈ తనవే. అంతే. ఉమ్, చెట్టుకి విత్తనం ఆధారమా, విత్తనం చెట్టుకు ఆధారం అని ఎవరు చెప్పలేము. చెప్పలేము. చెప్పింది మాత్రం తనవే. ఏది తిరిగి అన్నది మాత్రం తనవే. ఏం క్లారిటీ చూడు. అంటే తనువే మూలం అన్నిటికీ. అవును. కనుక అన్నిటికీ తనువే మూలం కనుక ఈ తనువు అంటే అహం, అహం గాని అణిగితే, గాఢ నిద్రలో అహం అణిగి ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్, గాఢ నిద్రలో అహం అణిగి ఉంటది కదా. అహమనగిన అణగును అన్ని అనఘ చరిత్ర. అనఘ చరిత్రుడు అయిపోతావు నువ్వు. కొత్తగా అయిపోయేది ఏం లేదు. దానికి అతీతంగా ఉండేటువంటి నిన్ను స్పష్టంగా నీ నిజ స్వరూపాన్ని శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకంలో ఇప్పుడు చూపించబోతున్నారు. మహాద్వైత ప్రతిపాదన చేయబోతున్నారు. కనుక అహము తనువు నంబర్ 1, విశ్వము నంబర్ 2, జీవేశ్వరులు నంబర్ 3, అది ఏకము నంబర్ 4, అది మాయకు మూలము. అహముకు మూలం మాయ, మాయకు మూలం అహం. ఆ రెండు ఒక్కటే. అహం లేకపోతే ఆయన పరిపూర్ణుడు, అహం పదార్థుడే పరిపూర్ణుడు. అహం పదార్థం తనిగా లేదు. భూమికి వేరుగా అణువులు ఉంటాయా? లేవు. పత్తికి వేరుగా బట్ట ఉంటుందా? మట్టికి వేరుగా కుండ ఉంటుందా? లేదు, ఉండదండి. అంతా ఇక్కడ అహం అంటే అబద్ధపు గుర్తు, అహం అంటే ఎరుక, అహం అంటే ఆకాశము. 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి గుర్తులన్నీ కలిస్తే ఆకాశము. ఒక గుర్తు అంటే అణువు, అన్ని గుర్తులు అంటే మహత్తు.
అనోరణీయాన్ మహితో మహియాన్ ఉమ్, అంటే పూజారి వెంకటేశము. అణువు మొత్తం సృష్టి అంతా కలిపితే మహత్తు. మహత్. ఓకే. ఉమ్, అణువు మహత్తు అహమే. ఉమ్, కనుక 1014వ ఎపిసోడ్లో కృష్ణ దేశికేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం జ్ఞానేశ్వరి యొక్క అద్భుతమైనటువంటి సూచనను చూడబోతున్నాం. ఆ, సువిఘ్నుడైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఒక్కసారి 17 శ్లోకాన్ని చదువుతాను చూడండి. ఆ, యస్య నాహం కృతో భావో బుద్ధిః యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్ న హంతి న నిబధ్యతే. ఇది శ్లోకం. ఆ, గురుగారు. నీ నిజ రూపము అచలమే అని ఇందులో తెలియబడవలసిన అవసరం ఉంది. ఉమ్, నీ నిజ రూపము అచలమే, నీ నిజ రూపము అచలమే, అచలమే, అచలమే ఇది తెలుస్తుంది ఇందులో. ఉమ్, యస్య ఎవరైతే ఉమ్, అహంకృత భావ నా ఉమ్, నేను కర్తను అనే భావాన్ని గురు సూచనతో విడిచిపెట్టి ఉంటాడు, ఉమ్, అతను ఈ ప్రాపంచిక పదార్థములకు జరుగుతున్న కర్మలకు అంటడు. అది. అతడు ఈ యొక్క మొత్తం ఎంత పెద్ద ప్రపంచం మొత్తం, ఇంకా ఉదాహరణ చెప్పేస్తా మీకు సులభంగా అర్థమయ్యేదని. ఆ, సృష్టి ప్రళయం ఉంటుందండి. సృష్టి అన్నప్పుడు ప్రళయం కూడా ఉంటుంది. ఉంటుంది. అవును. సృష్టి అనేది కళ, మాయ కళ ప్రారంభం సృష్టి, మాయ కళ సమాప్తం ప్రళయం, ఉమ్, మళ్ళీ సృష్టి. సృష్టి ప్రారంభం కావటమే కళ, అవును కళ ఎండ్ అవటమే ప్రళయం. అవును, అది కళ మునిగిన రీతి. మునిగిన రీతి. ఓకేనండి. ఇక్కడ మేలుకున్నట్టు అది మేలుకుండేదిలే. ఆ, నరస్వప్నం మునుగుతుంది. ఆ, ఒక్కొక్కసారి నిద్రలో కలగన్నవాడు మళ్ళీ నిద్రలోకి పోతాడే. అంతేనండి. ఉమ్, అట్లా సృష్టి పోయిన తర్వాత సృష్టి ఉండేదని చెప్పేదానికి ఎవడు ఉన్నాడు ఈడ? ఆ, అట్లా సృష్టి ప్రారంభం కళ ప్రారంభమే, ప్రళయమే సృష్టి ముగింపు. అవును. ముగింపు జరిగిన దానికి మళ్ళీ ప్రారంభం ఉంటుందండి. ఆ, ఇమాన్ లోకాన్ అంటే ఈ లోకములన్నీ ప్రళయకాలం నశిస్తా ఉంది కదా, ఉమ్, అక్కడ ఎవరు కర్త ఆ, అంటే హత్వాపి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉమ్, నేను అనే దాన్ని చంపుతున్నాడు మన గురువు. ఇక్కడ ఉమ్, నేను అనే దాన్ని బ్రతికి ఉండగానే లేని నేను చంపి ఉన్న నీ నిజస్వరూపాన్ని తెలియజేస్తా ఉండే ఆయన ఈడ గురుమూర్తి. ఉమ్, కాబట్టి ఆయన బంధితుడు కాదు, కాదు. బంధితుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రకృతికి సంబంధించిన పాపము ఆ సద్గురుమూర్తికి అంటదు అని ఇక్కడ సూచన మీ వల్ల తెలిసిపోతా ఉండదు నాకు కూడా. ఉమ్, ఉదాహరణకి పంచభూతాల్లో మీకు చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. పెద్ద ఉదాహరణ ఆల్రెడీ చెప్పేసే, దాంట్లో చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. ఆ, ఆ, ఇప్పుడు పిడుగు పడుతుందండి. ఉమ్, ఒక ఇంటి పైన పిడుగు పడుతుంది, ఉమ్, కుటుంబ సభ్యులంతా మరణిస్తారు. ఉమ్, దీనికి కర్త పిడుగుదే, కాదు. అది ప్రకృతి ఉత్పాతం అంటుందని. అంటే అవును. గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏం సినిమా అది? ఆహా. ఏదో సినిమాలో వెంకటేష్ దా సినిమా. ఇది ఆది దైవికం అంటారు కదా గురుగారు. అంతేనండి, అంతేనండి, అది దైవం. ఉమ్, గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉమ్, అంటే దేవుడు ఉన్నాడు అక్కడ. కాదండి, ఊరికే వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీసులు తప్పించుకునే దానికి వాడిన పదం ఆ సినిమాలో. అది గోపాల సినిమా. మరి లేకపోతే పిడిగట్ట అవుతుంది. ఇది మళ్ళీ కూడా సమిష్టి అహం అండి. పిడుగు ఎట్టా వచ్చింది అనేది పిడుగుకు సంబంధించిన కావూరు నాగేశ్వర ప్రసాద్ అండి. ఉమ్, గోపాల సినిమాలో ఇన్సూరెన్స్ అప్లై చేస్తాడు కథానాయకుడు. ఆ, ఇల్లు కూలిపోయిందన్న గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వాళ్ళు పెట్టేస్తారు. ఇంటిని పేల్చేసి, ఉమ్, ఇంటిని వేరే వాళ్ళు పేల్చేస్తారు ఉమ్, కక్షతో. ఆ, వేరే వాళ్ళు పేల్చేస్తే ఇన్సూరెన్స్ అప్లై ఉంది కదా, అది గుర్తొచ్చి ఇన్సూరెన్స్ ప్రీమియం రెసిప్ట్ ఎత్తుకొని ఆఫీస్కి పోతాడు. ఉమ్, వాళ్ళు ఇటువంటి వాటికి వర్తించదండి, ఇందులో కండిషన్స్ చూసుకోండి చిన్నగా అని చూపిస్తారు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీసర్లు బతికేదానికి పాలసీలు వేస్తారు. ఆ, వాళ్ళు బతికేదానికి నీ సావుని వ్యాపారం చేసేది ఇన్సూరెన్స్ ఆఫీసు. నేను ఎల్ఐసి ఏజెంట్ కూడా పనిచేసాను నేను. ఉమ్,
వాళ్ళు బతుకు తెరువు కోసం నీ సావు మీద చేసే వ్యాపారమే ఇన్సూరెన్స్. వాడు ఆశపరుడే, వీడు ఆశపరుడే, ఇద్దరు అహంకారమే. కాబట్టి ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అయ్యేది. గాడ్ ఆఫ్ యాక్ట్ అనే పదాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీస్ వాళ్ళు వాడుకునే ఊత పదం అది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు. ఒకవేళ అయితే అనే పదం వస్తుంది అక్కడ. ఒకవేళ పిడుగులు ఎందుకంటే రాసినాడు వాడు ఇల్లు పూల కొట్టించిన వాడే పిడుగు పడినట్టు రాస్తాడు. దానికి సాక్ష్యం ఏడ చూపించేది మనం? ఏదో భూకంపం అని రాస్తాడు. భూకంపం రాలే పాడులే, భూకంపం వచ్చిందని రాస్తాడు వాడు. సాక్ష్యాలు నమ్మించేది కోర్టులో ఈజీ కదా. అవును, భూకంపంలో ఇల్లు నష్టం జరిగింది, గాడ్ ఆఫ్ యాక్ట్, దీనికి ఇన్సూరెన్స్ వర్తించదు అంటాడు. దానికి వాడు కోర్టుకి వేస్తాడు. ఇప్పుడు అది సినిమా అనుకోండి, అది ఎక్కువ మంది ఆసక్తికరంగా ఉండదు, అది కథ వదిలేయండి. ఇక్కడ భూకంపంలో సరే సబ్జెక్ట్ వచ్చేసింది. మనకు కావాల్సిన గోపాల సినిమా నుంచి వచ్చేసింది. ఇప్పుడు భూకంపానికి ఎవరు కారణం చెప్పండి? భూకంపానికి దానికి కారణం అదే అంటున్నాను నేను. దానికి కారణం ఎవరు అని నేను అడుగుతున్నాను. అంటే మీరు ఇద్దరు ప్రశ్న వేయించుకుంటే సమాధానం చెప్పేది ఎవడున్నాడు? అదే గురువు గారు, ఇప్పుడు నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు. భూకంపానికి భూమి కారణం అండి. కరెక్ట్. మరి ఎప్పుడు భూకంపం రావట్లేదుగా. భూమికి భూకంపం కారణం, భూకంపానికి భూమి కారణం. కరెక్ట్. అది మరి భూకంపం రోజు రావట్లేదుగా, ఎప్పుడు వస్తుంది? మీ ప్రశ్నను మీ దగ్గర ప్రశ్నించి ఆన్సర్ తెప్పిస్తా. ఇది నాకు టాలెంట్ ఉండే విషయం. భూకంపం ఎప్పుడు రావట్లేదు కదా అంటే, నాగేశ్వర ప్రసాద్ నిద్రపోయేదానికి ఎవరు కారణం? ఎవరైతే నన్ను సృష్టి చేశారో వాళ్లే కారణం. అదే ఆయన ఎవరు? అది దేవుడు అంటారు. నేను లేదు, మీ అమ్మ నాయన అంట. నేను తల్లిదండ్రులే బిడ్డ సృష్టికి కారణం అంట. నేను నిమిత్త కారణం. పోనీ అదేనా ఒప్పుకున్నారు, సంతోషం. తల్లిదండ్రులు నిమిత్త కారణం అండి. సమిష్టి కారణం ఆకాశం అండి. ఇది అర్థవంతంగా ఉందా? దేవుడు అనేది అర్థవంతంగా ఉందా? చూడండి, ఆకాశం అయినా కూడా ఎక్కడి నుంచి వచ్చింది గురువు గారు? ఇవన్నీ కూడా మాయ, కూడా సృష్టి కూడా ఎవరు చేశారు కదా, చేయకుండా వస్తారు. మీరే చెప్పారు కదండి మాయని. మాయ కరెక్టే గురువు గారు. దానికైనా కూడా చూడండి, గారడీ ఉందంటే మరి గారడీ చేసేవాడు లేకుండా ఉంటుందా? మరి గారడీ వాడు ఇద్దరు ఆకాశంలోనే కదా తండ్రి. ఉండొచ్చు, కానీ గారడీ చేసేవాడు మాత్రం మరి ఇప్పుడు గారడీకి అతీతంగా ఉండే చేస్తున్నాడు కదా. అదే విధంగా జీవరాశులకు అతీతంగా ఉండేవాడు ఆకాశం మాత్రమే. ఆకాశానికి అతీతంగా ఉండేవాడు నువ్వు. ఆకాశానికి అతీతంగా ఉండి నేను ఎట్లా సాధ్యం అవుతుంది గురువు గారు? ఆకాశంలో ఉన్నవాడిని నేను, ఆకాశాన్ని అతీతం ఎట్లా అవుతాను నేను? రాసుకోండి, 3 నేనులు రాయండి. 3వ నేను నాగేశ్వర ప్రసాద్. ఓకే గురువు గారు, రాయండి. నేను 3 రాయండి. రాశానండి. ఓకే. 3వ నేను నాగేశ్వర ప్రసాద్ అంటే అందరూ కూడా 84 లక్షల జీవరాశులు కూడా 3వ నేనే. 2వ నేను ఆకాశము. ఓకే. ఈ 2దా నేను చెప్తా మీకు. మొదటి ఇంకొక నేను మిగిలింది కదా, అందులో ఈ 2 లేదని చెప్తా. ఆ మొదటి నేను నువ్వు. అంతే, మీరు చెప్పింది కరెక్ట్. అందులో నేను లేని మాట కరెక్టే. దేవుడి దగ్గర నేను ఎట్లా ఉంటాను? ఆ దేవుడే ఉంటాడు. కాబట్టి దేవుడు భూకంపానికి కారణము కాదు. అది ఎట్లా గురువు గారు? ఇప్పుడు చెప్పినటువంటి దేవుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ వచ్చేసిన వరుస. సువిజ్ఞుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఆ ప్రశ్న అట్టే పెట్టండి. ఏ జీవుడైతే అజ్ఞానం అనే నిద్రలో పడి ఉండి అనంత కాలం వరకు, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నటువంటి అజ్ఞానం అనే నిద్రలో పడి ఉండి అనంత కాలము, ఆకాశం పడిన కాలం అయింది కదా, అనంత కాలం వరకు నానా విధములైన స్వప్నజాలములలో చిక్కుకుని జనన మరణాలనే కలలో ఉండేటువంటి వాడు ఒక్కసారిగా ఈ 18 అధ్యాయాల భగవద్గీత వ్యాఖ్యానాన్ని జ్ఞాన యజ్ఞంలో వినేశాడు అనుకో. అతడు అరే 3వ నేను నామరూపాలు,
క్లియర్ అండి, అందులో డౌట్ లేదు. రెండో నేను ఆకాశము. నో డౌట్. ఇది దేవుడు అనుకున్నాను, దీని కారణం అనుకున్నానే. ఈ కారణం కార్యం రెండు నా బొంద నేనే. జీవేశ్వరుడు ఇద్దరు నేనే అని చెప్పరా అని చెప్పు కంద పద్యంలా చెప్పారు కానీ కరెక్ట్ కాదు గురువు గారు. అది కరెక్ట్ అవును కాదు నాకెట్ట తెలుస్తుందండి? అది అదే మహాత్ములు చెప్పారని నమ్మటం తప్ప అది కరెక్ట్ అవుతుంది. అవునండి, ఇప్పుడు మా అమ్మే నన్ను కనింది అని నాకు ఎవరన్నా కొనుక్కొని వచ్చినారా అనే డౌట్ ఉంది నాగేశ్వర ప్రసాద్ గారు. మా అమ్మ నన్ను కని ఉంటుందంటారా? నిమిత్త కారణం వాళ్ళేనప్పుడు మన తల్లిదండ్రుల నిమిత్త కారణం కారణం దేవుడే అవుతాడు కదా గురుగారు. నా ప్రశ్న పక్కన పెట్టేశారు. తండ్రి మా అమ్మే నన్ను కనిందా, ఎక్కడైనా ఆడం అవ్వ మట్టి బొమ్మకు ఊపిరి ఊది ఎత్తుకొని వచ్చినారేమో అని డౌట్ ఉందండి నాకు. ఎవరైనా తల్లిదండ్రుల వల్ల జన్మిస్తారు అట్లా అంటారా మీరు? మరేమో మా పక్కన ఒక రూమ్ లో పెట్టుకొని లేదండి మొదట ఖచ్చితంగా ఆడం అనే ఒకటి అవ్వ అనే ఒక ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు, ఆ పండు తినడం వల్ల గాలి దాంట్లో ఊదడం వల్ల వాళ్ళు పుట్టారంటున్నారు. అది నిజమా ఇది నిజమా? అది కూడా నమ్మశక్యం కాని విషయం. అది నమ్మశక్యం కాని విషయము అని చెప్పింది కావూరి నాగేశ్వర ప్రసాదే. తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులుగా భావించి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి ఈ యొక్క పూజారి వెంకటేశము అనేది నమ్మదగిన విషయం అని చెప్తా ఉండేది నాగేశ్వర ప్రసాదే. మట్టి బొమ్మకు గాలి ఊదడం అబద్ధం. తల్లిదండ్రులకు పవిత్రమైనటువంటి శోభన కార్యక్రమం వల్ల ఈ పూజారి వెంకటేశం గారు జన్మించడం సబబు, ఇది న్యాయము అది అన్యాయము అని చెప్తా ఉండేది ఎవరు? కావూరి నాగేశ్వర ప్రసాద్ కదా. దీన్ని విచక్షణ జ్ఞానం అంటారండి. ఊరికే ఏదో బైబిల్ సాగు పెట్టుకొని అక్కడ ఆడము అవ్వ ఉన్నారు, తినొద్దనే పండు తినేశాడు, అప్పుడు గాలి ఊదినాడు, అప్పుడు ఒక మనిషి వచ్చేసినాడు, ఇదంతా ఉట్టి అబద్ధాలని మీరే చెప్పేస్తున్నారు కదా. ఎందుకంటే అవన్నీ సాధ్యం కాదు. అదే విధంగా మా అమ్మ నన్ను కనిందా లేదా అనేటువంటి ప్రూఫ్ కి నాకు మా ఆవిడకి నా పిల్లలు పుట్టినట్టే నేను మా తల్లిదండ్రులకు పుట్టుంటాను అనేది ఒక నమ్మకం. ఎప్పుడు నమ్మకం అయింది? అది ముందు నమ్మకంగా ఉండొచ్చు. మా అమ్మకి నేను ఎలా జన్మించాను నాకు తెలియదు. మా దంపతులకు నా కొడుకు జన్మించాడు కాబట్టి ఖచ్చితంగా మా అమ్మ నన్ను కనింది. ఇందులో డౌట్ ఉందా? డౌట్ ఉందా? లేదు, అటువంటిదే నేను దేవుడు ఉన్నాడా అంటున్నాను. ఆ బేసిస్ మీదే చూడండి, నాకు చూపిమని అడుగుతున్నాను. మీరు దేవుడిని రెండో నేను దేవుడు అంటారా, మూడో నేను దేవుడు అంటారా? ముందు అది చెప్పండి నాకు. రెండింటికి మూడింటికి అత్యుత్తమైన వాడు దేవుడు అండి. అలాంటప్పుడు అతను కారణం అని మీరు ఎలా చెప్తారు? మీకెట్ట తెలుసు? కారణం లేకుండా కార్యం ఎందుకు అవుతుంది గురుగారు? అవకాశం లేదు. మళ్ళీ మూడు నేనులు రాశారు కదా, రెండో నేను ఎదురుగా కారణము రాయండి. రెండో నేను దగ్గర కారణం. ఓకే గురుగారు. ఓకే ఓకే. మూడో నేను కింద కార్యము రాయండి. రైట్. ఓకే. రెండో నేను విత్తనం అండి, ఆకాశం. మూడో నేను కార్యము, జీవరాశులు. రైట్. కారణం లేకుండా కార్యం చెప్తున్నానా, కారణంతోనే కార్యం చెప్తున్నానా? ఇక్కడ కార్యకారణాలు ఉన్నాయి. అవును, కార్యకారణాలు ఉన్నాయి. ఈ రెంటికి అంటకుండా ఉండేవాడు దేవుడు అంటుంటే నేను, మీరు మాటి మాటికి మళ్ళీ దాన్ని కారణంగా చేసి దానికి ఇది అంటిస్తే అది ఎట్ట అంటుకుంటది? ఆకాశానికి మసి పూసేయండి, పూస్తారా? మీరున్న ఆకాశానికే మీరు మసి పూయలేకపోతే మీరు లేనటువంటి మొదటి నేను దీనికి కారణం అని మీరు ఎలా చెప్తారండి? ఏం క్లారిటీ అండి. అంతేనా? మరొకరి వల్ల సాధ్యం కాదండి. మీలాగా నా ద్వారా చెప్పించేదానికి ఇంకొకరి వల్ల సాధ్యం కాదయ్యా. ఇప్పుడు చూడండి, ఆకాశానికి మసి పూసి నల్లగా కానీ ఆకాశం నల్ల రూపుదని ఆల్రెడీ చెప్పారు. కేవలము ఒక పెద్ద దీపం అనే సూర్యుడు టెంపరీ లైట్ అండి. వాడు మీరు అనుకున్నారు సూర్యుడు పర్మనెంట్ అనుకున్నారు. సూర్యుని వయసు కూడా ఉందండి సైన్స్ ప్రకారం. సూర్యుడు పెద్ద దీపం ఉంది, ఆ దీపం కింద సూర్యుడు అనేవాడు పాలపంతులో చిన్న బుడ్డి దీపం కింద సూర్యుడు, సూర్యుడి కింద ఓ చిన్న అంత కొద్ది కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర, మినుగురు పురుగులు అండి వీళ్ళిద్దరు. చిన్న మినుగురు పురుగులు లాంటి వీళ్ళు
దేవుని కారణం అని చెప్పి పరిపూర్ణాన్ని కారణం అని చెప్పేదానికి అర్హత లేదండి. ఆకాశం రెండో నేను కారణం, మూడో నేను నామరూపాలు కార్యరూపంగా మనం జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది. మొదటి నేనులో ఈ ప్రకృతి గాని ఆకాశం గాని జ్ఞానయజ్ఞం గాని లేదు. అదే మొదటి నేను. ఇప్పుడు మొదలు పెడుతున్నానండి అసలు విషయం. మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ ఆపండి, పర్వాలేదు. చెప్పండి గురుగారు. అనంత కాలం వరకు నానా విధములైన 84 లక్షల జీవరాశులుగా జన్మిస్తూ రాయి రప్ప నుంచి మానవుడి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా స్వప్న జాలము అంటే కళ అనే వలలో తగులుకుని ఉండేటువంటి పూజారి వెంకటేశము, కావూరి నాగేశ్వర ప్రసాద్ లాంటి ఎంతో మందిని పరిశీలించి, ఎంతో మందిని ప్రశ్నించి, ఎన్నో ఆశ్రమాలకు తిరిగి, ఎంతో దూరం తిరిగి చివరికి అతడు జ్ఞాన యజ్ఞంలో వచ్చి పడ్డాడు. వచ్చి గురుగారు ఏం చెప్పారంటే తత్ త్వం అసి, కింద మూడో లైన్ చూసుకోండి. తత్ ఆ పరిపూర్ణము, మొదటి నేను, త్వం నువ్వే, అసి అయి ఉండవు. ఇప్పుడు కావట్లే. రెండో నేను కార్యము, కారణము. మూడో నేను కార్యము. కార్య ఉపాధి జీవుడు నాగేశ్వర ప్రసాదు, కారణ ఉపాధి ఈశ్వరుడు నాగేశ్వర ప్రసాదులోని ఈశ్వరుడే. కార్యకారణ రాహిత్య పూర్ణమేవ అవశిష్యతే. కారణములను పరిశీలించి ప్రకృతి మాయ, ప్రకృతి పురుషులు లేనిదని తెలిసినప్పుడు మిగులుతున్నది పరిపూర్ణమే. అటు చెప్పకూడదు, అటు చెప్పకూడదు. పూర్ణమే అవశిష్యత అంటే తెలుగులో అర్థం పరిపూర్ణం మిగులుతుందని వస్తుంది. అటు చెప్పకూడదు, పరిపూర్ణంలో నేను మిగలలేదని చెప్పాలి. అదే తత్వమసి అర్థం. అదేలేండి. పూర్ణమదః తత్వమసి, పూర్ణమిదం తత్వమసి. పూర్ణాత్ ఆ గురుతత్వంలో, కార్యకారణ రహితమైన గురుతత్వంలో. పూర్ణముదచ్యతే నాగేశ్వర ప్రసాద్ ప్రపంచం వచ్చినట్టు తెలియబడుతున్నప్పటికీ పూర్ణస్య పూర్ణమాదాయ అచల పరిపూర్ణంలో ఎరుక వచ్చినట్టు తెలిసినప్పటికీ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, పరిపూర్ణమే ఉంది. అవశిష్యతే పరిపూర్ణంలో ఎరుక మిగలలేదు. ఇది ఇటు పక్కన పెట్టి అటు రాసుకొని వస్తే ఎట్ట? పరిపూర్ణంలో ఎరుక మిగలదు, ఉండదు. నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన వాడు నిద్రపోతున్నట్టు తెలియబడడు. పరిపూర్ణంలో మాయ ఉండదు. కాబట్టి గాడ్ ఆఫ్ యాక్ట్ అనే పదం, దాని అర్థం గాడ్ ఆఫ్ యాక్ట్ అంటే దేవుని చట్టము అని అర్థం. దేవుని చట్టము అంటే గాడ్ పీనల్ కోడ్. దేవుని ప్రతినిధి అయినటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తి ఋషి వచ్చి చెప్పాలి మనం. ఆయన దేవుని ప్రతినిధి అంటే పాస్టర్ కాదు, మతకర్త కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, పార్టీ కాదు, వర్గము కాదు, కులము కాదు. శివరామ దీక్ష సంప్రదాయంలో వంశవృక్షాన్ని పెట్టుకుని ఒక్కొక్క వృక్షంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఆ ఫోటోలకు పూజ చేస్తూ అదో నా పేరుంది నేను దాంట్లో గురువు అంటాడు. వీడు కాదు. మా శాఖ అన్ని తెలుసు మీకేమి తెలుసు అంటాడు. వాడు కూడా కాదు. ఏమని అనరాని తత్వమది, పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది. అది ఎరుక కానిది. నామరూప క్రియ లేనిది అచలం, కామ క్రోధములు కానిది అచలం, నియమ నిష్ఠలకు అందదు అచలం. గురు గోప్యము నిత్యం వచలం, అమల నిర్గుణము ఆత్మ కానిది, భ్రమరహితంబగు బట్ట బయలిది. విమలం నిష్క్రియ ఏమీ లేనిది, అమనస్కులచే సులభమైనది. ఎన్నగరాదు ఈ పరిపూర్ణము, కన్నుల కందకయున్నాదన్నా. ఎన్నగరాదు ఈ పరిపూర్ణము, కన్నుల కందక ఉన్నాదన్నా.
నన్నెట్టు చెప్పమంటారా అండి? అది కార్యకారణములు కాదని చెప్తానే తప్ప, ఉమ్, అది నువ్వేనని చెప్పగలనే తప్ప. ఉమ్, కాబట్టి ఇది మహాద్వైత సిద్ధాంత శ్రవణాన్ని ఈ విధంగా తెలియక తోడని అతని మస్తకము పైన గురుకృప అనే హస్తం పడిందండి. ఆ, ఇంకా విశ్వమును గురించిన గల స్వప్న ఆభాస సమేతముగా ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, విశ్వమును గురించిన 2వ నేను 3వ నేను గురించినటువంటి అబద్ధపు గుర్తుందే, ఉమ్, అది మొదటి నేనులో కనపడదయ్యా. ఉమ్, విశ్వమును గురించిన స్వప్న ఆభాస సమేతముగా, ప్రకృతి పురుష సమేతముగా, ఉమ్, జీవేశ్వర భ్రాంతి సమేతముగా ఆ, మాయా నిద్రను ఒక్కసారిగా అభేద భావ ఆనందంతో మేల్కొంటాడండి. ఆ, అలా మేల్కొన్నారనుకో, ఇప్పుడు మీ అవగాహన గురించి చెప్తాను. అలా మేల్కొంటే మీ అవగాహన ఎలా ఉందంటే, ఉందో లేదో మళ్ళీ చెప్పండి. ఉమ్, ఉమ్, చంద్రకిరణములు వెలువడగానే ఉమ్, చంద్రకిరణములు వెలువడగానే జింకల సమూహంలో నీళ్లు కనపడదు, జింకల సమూహానికి నీళ్లు కనపడదు, ఉమ్, అంతేనా? అంతే గురుగారు. ఎండమావుల్లో పరిగెత్తి పరిగెత్తి నీళ్ల దాహానికి పరిగెత్తినటువంటి ఆ యొక్క జింకలు ఉమ్, సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు కూడా నీళ్ళ కోసం పరిగెత్తాయా? ఆహా, చల్లని చంద్రకిరణాల్లో హాయిగా సేద తీరుతాయి తప్ప ఆడ నీళ్లు లేదని దానికే నిర్ధారణ అయిపోలే. అవును, అవునండి. స్పష్టముగా అనిపించేటువంటి ఆ యొక్క నీటి అలలు లోపించింది ఎవరికి? జింకలకి. ఉమ్, జింకలకు నీటి అలలు లోపించి నీళ్లు ఇంతకు ముందు ఉండి ఇప్పుడు లేకుండా పోయిందా? లేదు. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు లేకుండా పోయినాడా? ఆహా, అట్ట నంబర్ 1 అయిపోయింది. అంటే స్వప్నంలో అన్ని లేనివే, స్వప్నంలో ఉన్న నేను కూడా లేనివాడిని. అదే ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా స్వప్నమే. అదే నేను చెప్పింది. ఉమ్, స్వప్నంలో నుంచి మేల్కోవడం అంటే ఈ మెలకువలో నుంచి మేల్కోవడం కాదు. ఉమ్, జనన మరణాల నుంచి ఇప్పుడు మేల్కున్నావయ్యా నువ్వు. ఉమ్, ఇంక నీకు మరణం జననం లేదు నాయన. అది ఇది నంబర్ 1 ఎగ్జాంపుల్. అది నేను లేనివాడిని కానీ ఉన్నవాడు ఎవడో ఉన్నాడు. ఉమ్, మళ్ళీ పడిపోయారు నాయన. పరిపూర్ణం ఉంది కదా గురుగారు, అంతటా ఉంది కదా, నిండు ఉంది కదా. అదేనయ్యా నువ్వా? అది నీ నిజ రూపం అదే. ఉమ్, అక్కడ నాకు ప్లేస్ లేదు, నీకు మాత్రం ఉంటది అంటే ఇద్దరున్నామాడా? ఉమ్, ఇదే మాట మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, వినే శ్రోత అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఉమ్, మీరు చెప్పింది ఆన్సర్ కూడా కరెక్టే. ఆ, అది మాత్రమే ఉంది, అక్కడ నేను లేను. ఎస్, వెరీ క్లియర్, ఉమ్. రైట్ అండి, అదే నువ్వు. అక్కడ నేను లేనప్పుడు నేను ఎలా ఉన్నాను మళ్ళీ పరిపూర్ణంలో? గాఢ నిద్రలో ఉన్నట్టే. అది నేనుగా ఉన్నాను అక్కడ. ఉమ్, అది కారణం కాదు కదా. ఉమ్, అంతేనండి, అంతే గురువు గారు. ఇప్పుడు మీ అలసటకి గాఢ నిద్ర కారణమా? ఆహా, అలసట చెంది నిద్రపోవాలనుకుంటారు అంతే. ఉమ్, నిద్రపోయిన తర్వాత నిద్రపోయినోడు కనపడాడు కదా. అంతే కదా గురువు గారు. జనన మరణాల్లో అలసట చెంది, ప్రకృతి పురుషుల్లో మాయలో అలసట చెంది పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చావు పుట్టుకులు అడిగి లేదంటున్నానండి. అవునండి, అవును గురువు గారు. నంబర్ 2, ఉమ్, బాల్య అవస్థ అంతమొందగానే ఉమ్, మనసులో ఉండే కన్ఫ్యూజన్స్ అంతా పోయినాయి. ఆ, కన్ఫ్యూజన్ చచ్చిపోయినాయని చెప్పాలనా, క్లారిటీ వచ్చిందని చెప్పాలా? క్లారిటీ వచ్చింది అంతే. నంబర్ 3, ఆ, కట్టెలు కాలిపోయిన తర్వాత ఆ, కట్టెలు లేవు. అవును. కట్టెలు కాలిపోయిన తర్వాత కట్టెలు లేవు. ఉమ్, మరలా అవి కట్టెలుగా ఏ విధముగాను కాదు, దాని బొగ్గు బూడిద అంటారు అంతే. ఉమ్, ఇదే సాందీపని వాక్యాల్లో మొదటి వాక్యం ఇదే అనుకుంటాను, కాలిన నోడుకోలేను. ఉమ్, అట్లా జనన మరణాల సంస్కారం కాలిపోయిన కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు పరిపూర్ణుడు. ఉమ్, నంబర్ 4, ఉమ్, మేలుకొన్న తర్వాత ఇంకా స్వప్నంలో ఉండే వస్తువులు కంటి ముందర కనపడతాయా? లేదు. నువ్వు ప్రపంచానికి అతీతుడు మొదటి నేనని చెప్పిన తర్వాత ప్రపంచం నీకెట్టా కనిపిస్తుందండి? ఉమ్, మేల్కొన్న తర్వాత స్వప్నము కంటి ముందర ఉండని రీతిన ఉమ్, జీవునిలో ఇందాక కృష్ణ ప్రభువులు సూచన చేసినటువంటి అహంభావము నామ మాత్రమునకైనా ఉండదు ఉండదు ఉండదు. ఉమ్, ఆహా,
ఇటువంటి బోధ ఎక్కడన్నా విన్నామా? ఈ ధరలో మీ బోధ యాది మరుద్దామన్న మరుపురాదన్నిటికి ఓదయ సాగర బాధలన్నీ బాసెను సద్గురు భ్రాంతులన్నీ తీరెను. ఇంత స్పష్టమైన భ్రాంతిరహితమైన బోధ, అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణ సూచన. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ 1 చూడండి, అని పెడుతున్నాడా లేదా ఈ ఆత్మస్థితిపై? సరిగ్గా ఇదే విధంగా అదేనండి. రైట్ రైట్ రైట్. సూర్యుడు. నెక్స్ట్ సూర్యుడు నెంబర్ 1. మళ్ళీ నెంబర్ 1 సూర్యుడు. ముందు డార్క్ మ్యాటర్ ఉండేదండి. డార్క్ మ్యాటర్, ఆకాశం నల్లగా ఉండేది. అదే ఎగ్జాంపుల్ అండి ఇది. సూర్యుడు తనకు తానుగా వెలిగాడండి. ఈ యొక్క బ్లాక్ హోల్ సిద్ధాంతంలో సూర్యుడు తనకు తానుగా ఎగ్జాంపుల్ ఇది. మీరే సూర్యుడిగా భావించండి. తనకు తానుగా ఈ నవగ్రహ నక్షత్రాల్లో సూర్యుడు, దాని చుట్టూ ఇవన్నీ ఆటోమేటిక్ ఏర్పడ్డాయి, తనకు తానుగా ఏర్పడ్డాయి. సూర్యుడికి ఒక డౌట్ వచ్చింది. నాగేశ్వర ప్రసాద్ సూర్యుడు చీకటి చీకటి అంటారు కదా, ఎంతసేపు ఎంతమంది చెప్పుకుంటారు కదా, దాన్ని నేను చూద్దామని సూర్యుడికి ఒక డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతసేపు చీకటి చీకటి అంటా ఉంటారు మాట్లాడి, ఈ మనుషులు ఏడుండదబ్బా చీకటి అని సూర్యుడికి డౌట్ వచ్చిందంట. సూర్యుడు ఏం చేస్తాడు, అది నాగేశ్వర ప్రసాద్ వచ్చి అడిగిండు. నాగేశ్వర ప్రసాద్ గారు, ఎంతసేపు మీరు చీకటి చీకటి గురించి ఎప్పుడు జ్ఞానయజ్ఞంలో మాట్లాడుతూ ఉంటారు కదా, అది ఏడుంది అని నాగేశ్వర ప్రసాద్ గారిని సూర్యుడు అడిగిండు. నాగేశ్వర ప్రసాద్ ఏం చెప్పిండు తెలుసా, నీకు అదంతా కుదరదు, నీ వల్ల కాదు, పోవాయా అని చెప్పి. ఆయన వినట్లేదు. లేదండి నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు మాత్రం అక్కడ పూజారి వెంకటేశ్వర చెప్తున్నాడు, నా దగ్గర రానంటాడు, ఒకసారి మీరు చీకటి ఎట్టుంది నాకు చెప్పాలంటే, చూడు ఇది పగలు, ఇప్పుడు కుదరదు, రాత్రికి రాపో అని చెప్తాడు. రాత్రికి రాపో అంటే రాత్రికి సూర్యుడు వస్తే అప్పుడు కూడా కనపడలేదు. అది రాత్రికి వస్తే అక్కడ కూడా పగులే ఉంది. ఏం కారణం ఏంటి చెప్పండి మీరు. ప్రసక్తి లేదు. అదే నీకు మొదటి నేను నువ్వని చెప్తా ఉండే దానికి నేను, సూర్యుడికి చీకటి కనపడే ప్రసక్తే లేదు, అవునా? మరి అచల పరిపూర్ణుడు కావూరు నాగేశ్వర ప్రసాద్కి ఎరుక కనపడాలంటే ఎట్ట కనిపిస్తుందయ్యా? ఇది విషయం. ఇది కావూరు నాగేశ్వర ప్రసాద్ కాకుండా వింటున్న అందరూ అప్లై చేసుకోండి, సరిపోద్ది. కాబట్టి ఒక గుహలో గాని ఎక్కడైనా ప్రవేశించి చూసినాడు సూర్యుడు, నాగేశ్వర ప్రసాద్ మాట వినకుండా పూజారి వెంకటేశ్వర చూసినాడు. మళ్ళీ కానీ ఎందుకన్నా సూర్యుడు ఎవరు గురుగారు? నువ్వేనాయన చెప్తాండే మళ్ళీ మళ్ళీ సూర్యుడేనని అంటున్నారు. విడిస్తేనే బోధ అండి. అదే గురుగారు, బాగుంది. సూర్యుడు రాగానే చీకటి మాయమైపోతుంది. చీకటి ఉండదు, సూర్యుడు ఉండగా చీకటి ఎట్లా కనపడుతుంది? అది సూచన. అది సూచన, అది ఎగ్జాంపుల్. దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కరెంట్ పోయిందంటండి సత్రంలో, పెళ్లి సత్రంలో కరెంట్ పోయింది, జనరేటర్ పనిచేయలేదు. మా అబ్బాయికి ఇచ్చి పంపించిన నేను, ఆయన పోయి చీకటి ఉండే చోట ఈ పెట్రోల్ మాస్ లైట్ పెట్టేసి రాపోరా అని గ్యాస్ లైట్ బాగా వెలిగించి మా నెత్తిని పెట్టి పంపించిన. ఆడ పోయి పెట్టేసి రాపోరా అని. ఇప్పుడు తెల్లవాదులు తిరుగుతానే ఉన్నాడు, పెట్టనేలే, సత్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఏం రా వీడు రాలేదని తెల్లారి పోయి చూస్తే వాడేం చెప్తున్నాడంటే, ఏమ్రా సత్రం దగ్గర ట్యూబ్ లైట్ పెట్టేసిరాం, అదే పెట్రోల్ మాస్ లైట్ పెట్టేసిరామంటే ఇంతసేపు తిరుగుతానే ఉండవు, ఏమ్రా నీ కథ అంటే, ఆయన రాత్రి అంతా తిరిగినా నాకు చీకటే కనపడలేదు. మీరేం చెప్పారు? చీకటి ఉండే చోట్లే, చీకటి ఉండే చోట లైట్ పెట్టమన్నారు. చీకటి కనపడలేదు, ఎక్కడ లైట్ పెట్టేది? అది వాడి పరిస్థితి. ఇప్పుడు వాడికి ఏం చెప్పేది, తెల్లారిపోయింది, ఇప్పుడు చీకటి ఆడ చూపించేది నేను. ఇంకా ఒరే నాయన నీ తెలివి తెల్లారి లైట్ ఆడ పెట్టేసిపోరా. అట్లా చీకటి ఉంటేనే లైట్. అదే ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు వాళ్ళ అమ్మ దగ్గర పరిపూర్ణ బోధ అంతా వినేసా నా దగ్గరకు వచ్చే గురువు గారు మీరు నా గురువు అంటే నేను ఏం చెప్పేది మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళమ్మ విమలాంబ వీరలక్ష్మి దగ్గర పరిపూర్ణ బోధ అంతా వినేశాడు. ఆయనకు వచ్చే చిన్న చిన్న డౌట్లు ఎవరిని అడిగితే నువ్వు నాకు శిష్యుడు కావాలా అంటారు. ఇదే కర్మ, మా అమ్మ కూడా గురువే కదా, విమలాంబ వీరలక్ష్మి అని పేరు పెట్టినారు కదా, మరి వీళ్ళంతా నాకు శిష్యుడు కావాలంటే అంటే ఇంకో గురువు అని పోయేది, ఒకటే కదా గురువు. ఆయన డౌట్ వచ్చా.
ఇప్పుడు దానికి అనుకూలంగా ఏదో వాట్సాప్ లో వినేసినాడు, చిత్తూరు వచ్చేసినాడు. ఆ, అప్పుడు నేను చెప్పింది కూడా ఇదేనండి, ఏ కొత్తగా అప్పుడు ఇప్పుడు వేరే వేరే చెప్పట్లేదండి. అవును. అప్పుడు కూడా నేను నాగేశ్వర ప్రసాద్ గారు, మీ అమ్మగారి పేరు విమలాంబ వీరలక్ష్మి, మా గురువు గారి పేరు శ్రీమించిన అచల ప్రవక్త, ఇద్దరు ఒకటేనయ్యా. ఉమ్, ఆయన నాకు చెప్పిందే నేను మీకు చెప్పాలని, నేను చెప్పేదానికి నేను కొత్తగా ఏడున్నానయ్యా నేను చెప్పిన ఆయన. అంతే, అజ్ఞానం ఉంటేనే గురువు కావాలి గురుగారు. కనుక ఉమ్, ఏ జీవుడైతే ఆత్మభావముతో ఆవృతుడగునో ఉమ్, అతడే దృశ్య పదార్థం వైపు చూచునో ఉమ్, ఆ పదార్థం స్వయంగా సద్గురు సూచన వీడు అందితే చూసేదంతా గురువుగానే కనిపిస్తుంది వాడికి. అవును. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పిన, సూర్యుడు మీ దగ్గరికి వచ్చా, నా దగ్గరికి వచ్చా, నేను మా కొడుకు పెట్రోమాస్ లైట్ ఇచ్చిన, ఎటు పోయినప్పటికీ నాకు అన్నిట్లోనూ పరిపూర్ణమే కనిపిస్తుంది తప్ప ఎరుకనే కనిపిస్తుంది నాకు. అంతేనండి. ఉమ్, చూచువాని రూపమును ధరించసాగును, ఇది అర్థం. ఉమ్. సూర్యుడు ఎక్కడికి పోయినా చీకటి కనిపిస్తుందా? లైట్ తో పాటు చీకటి కూడా పోతా ఉంటుంది కదా, ఎక్కడ పెట్రోమాస్ లైట్ పెడితే అక్కడ చీకటి ఉన్నదా. ఇది పెట్టుడు లైట్ అయ్యా ఇది. నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. లేదు గురుగారు, కాదు గురుగారు. కూడా సేపు రాకపోతే దూడ భలే గుద్ది గుద్ది పాలు తాగేస్తుంది. అట్లా మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టి తాగేస్తున్నారు. లే అందరికి తాపుతున్నారు. లేదు గురుగారు. పెట్రోమాస్ లైట్ పెట్టుడు లైటు, సూర్యుడు పెట్టబడిన లైట్ రాసుకోండి. పెట్రోమాస్ లైట్ పెట్టుడు లైటు. అవునండి, అవును గురుగారు. సూర్యుడు పెట్టబడిన లైటు. అవును. మీరు నిత్య సత్య శాశ్వతమైన స్వయం ప్రకాశము. మిమ్మల్ని మీకు తెలియజేయడానికి ఉదాహరణలన్నీ మాయలే గురుగారు. నువ్వు అచల పరిపూర్ణుడని తెలియజేయడానికి ఇవన్నీ ఉపయోగించినవన్నీ మాయలే. శూన్య సింహాసనం ఇది. శూన్య సింహాసనం పైన కూర్చొని చూడండి, ఓంకార పీఠం పైన కూర్చొని సద్గురు శ్రీమించిన అచల ప్రవక్త మేకా నిర్భయానంద స్వామి రూపంలో వచ్చి మీకు చెప్తున్నాడు. అంతేనండి. అంతే గురుగారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 మళ్ళీ సూచన కంప్లీటెడ్. మళ్ళీ ఎగ్జాంపుల్ నెంబర్ 1. అగ్ని ఏ వస్తువును తాకినా ఆ వస్తువు అగ్ని రూపమగును. అది కర్పూరం అని చెప్పాడు, అది ముట్టిస్తే అగ్ని రూపం అయిందా లేదా? అయిందండి. ద్వంద్వాతీతమైన సద్గురుమూర్తి నాగేశ్వర ప్రసాద్ గారు వచ్చి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ద్వంద్వం మిగులుతుందా? రెండింటి అందు కూడా దహ్య దాహక భావము తనంత తానే నశించిపోతాది. నువ్వు కర్పూరము కాదు, నేను అగ్గి కాదు. కర్పూరము అగ్గి సూచన కోసం వాడారంతే. అదే గురుగారు. సరిగ్గా ఇదే విధంగా కర్మ యొక్క ఆకారము ఆత్మకు భిన్నమైనదని అంగీకరించి, ఆత్మ అంటే ఇక్కడ పరిపూర్ణం గుర్తుపెట్టుకోండి. అదే గురుగారు. మొదటి నేను గుర్తుపెట్టుకోండి. కర్మకు ఆకార ప్రధానము నచ్చే కర్తృత్వము అచల పరిపూర్ణుడి పైన ఏమాత్రం ఉంటుందా? మిథ్యారోపణ లేకుండా పోతే ఏది మిగిలి ఉంటుంది? మిగిలి ఉండడం కాదు అది. రాసేదట్టే రాయాల వాళ్ళు, చెప్పేది నేను మీకు సూచన చేస్తాను చూడండి. అదే గురుగారు. మిథ్యారోపణ లేకుండా పోయినప్పుడు ఏది మిగిలి ఉండునో అంటే పరిపూర్ణంలో ఎరుక మిగిలి ఉండదని అర్థం. అవును, అదే నీ స్థితి. ఎరుకంటే మాయగా తీసుకోవాలి మనం, అంతే. తీసుకునేది కాదు, ఎరుక మాయ ఒకటే. నువ్వు పరిపూర్ణుడు. ఈ ఆత్మస్థితి పైన ఆధిపత్యము సంపాదించిన వాడు తాను పరిపూర్ణుడని తెలిసిపోయిన వాడు ఎప్పుడైనా బంధితుడవుతాడా? ప్రళయ అది ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా యస్య నాహంకృతో భావం. ఇప్పుడు సునామీ గాని ప్రళయం గాని వచ్చినప్పుడు సృష్టి మళ్ళీ ప్రళయం కావాలి కదా. అప్పుడు అపారమైనటువంటి జలం మొత్తం జలమయమైన తర్వాత ఇందులో గంగా నది ఆడి నుంచి వచ్చింది, తర్వాత కావేరి ఆడి నుంచి వచ్చిందని చెప్పేదానికి ఎవడున్నాడు ఆడ? అవును. అట్లా స్వయం సిద్ధమైనటువంటి పరిపూర్ణుడు ఈ ప్రకృతిని, ఈ యొక్క మాయను అంగీకరిస్తాడా? ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇదే విధంగా నువ్వు అచల పరిపూర్ణుడు అనే అభిన్న భావము నీకు స్ఫురణకు వస్తే, నీకు అది స్ఫురణకు రావాలని కానీ ఇది మర్చిపోవడం అని నేను చెప్పలేను. ఇది మర్చిపోతేనే అది స్ఫురణ. అహంత అంటే స్వాత్మ భావన, నువ్వే పరిపూర్ణుడు అనే భావన పొందు. ఈ తుచ్చమైన నాగేశ్వర ప్రసాద్, ఈ తుచ్చమైన ప్రకృతి, ఈ రెండు ద్వయాన్ని వదిలేవయ్యా.
ఉమ్, ఆ పరిపూర్ణం వచ్చి దీంట్లో ఇమిడేది కాదయ్యా, అందులో ఇది లేదు నాయన. ఉమ్, ఆ పరిపూర్ణుడు అనేటువంటి అచల పరిపూర్ణుడి భావం ఈ దేహంలో ఇమడతదా? ఉమ్, మళ్ళీ నెంబర్ 1 ఎగ్జాంపుల్, ఉమ్, సూర్యబింబం ఎప్పుడైనా సూర్యుడిని అణిచేస్తుందా చెప్పు? లేదు. సూర్యబింబం సూర్యుని అణిచేసేదిలే. ఉమ్, అచల పరిపూర్ణుడైనటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఆయన తెలిసిపోయిన తర్వాత ఇంకొక అచల పరిపూర్ణుడి దగ్గరికి పోవాల్సింది పనిలే. లేదు. ఇంకొక అచల పరిపూర్ణుడుగా నువ్వు ఇంకొకటి తయారు చేసే పనిలే. అవును. నీకు గురువు లేదు, ఉమ్, నీకు శిష్యుడు లేదు, ఉమ్, ఇద్దరు నువ్వే. ఉమ్, నువ్వేమి కాదు. ఆ, పెరుగును చిలికి ఎగ్జాంపుల్, ఈజీగా రెండో ఎగ్జాంపుల్, ఆ, పెరుగును చిలికి తీసినటువంటి వెన్న మళ్ళీ బాగా శుభ్రంగా తీసేసిన వెన్న మజ్జిగలో ఎన్నిసార్లు ఎంత బలవంతంగా వేసినా మజ్జిగ కట్టుతుందా? లేదు. వెన్న తన అలిప్తత్వం అనే గుణముల వలన మజ్జిగలో కలవదు కదా. కలదు. ఇప్పుడు మీరు ప్రపంచం అనేటువంటి ఆకాశం అనేటువంటి ఈ యొక్క ప్రకృతిలో చిలికి తీసినటువంటి వెన్న ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకా ప్రకృతికి అంటుకుంటాడా? పరిపూర్ణుడు అంటుకోడు ఎప్పుడైనా. ఈ నాగేశ్వర ప్రసాద్ అనుకుంటాడు కానీ పరిపూర్ణుడు ఎప్పుడు అనుకోడు ప్రకృతి. ఎస్, ఆ పరిపూర్ణుడే మీరు. వీర శ్రేష్ఠుడైన ఓ అచల పరిపూర్ణ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కొయ్యలో గుప్తంగా ఉండేటువంటి అగ్ని ఒక్కసారి ఆ కొయ్య నుంచి తీసి బయటకు తీసి ముట్టించిన తర్వాత ఇంకా కొయ్యలో అగ్ని దాక్కొని ఉంటుంది, ఆ బూడిదైపోదా? అంతే. మీరు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని నాగేశ్వర ప్రసాద్ నాశనం అయ్యారు, అచల పరిపూర్ణుడుగానే మిగిలారు. అందులో నాగేశ్వర ప్రసాద్కి చోటు లేదు. అవునండి. నామరూపాలు. నంబర్ 2, రాత్రి యొక్క గర్భం నుంచి బయటకు వెళితే తేజోరాశి అయిన సూర్యుని గురించి అతడు రాత్రి రూపమునందే ఉంటాడని ఎవడైనా చెప్పేదానికి ఉందా? రాత్రిలో సూర్యుడు ప్రవేశించి తెల్లార చేసినాడని చెప్పేది మామూలుగా భూమి మీద ఉండేవాడు. వాడికి ఎప్పుడు రాత్రి నుంచి పగులుకు వచ్చేదంత లేదు. వాడు లేదు. ఇట్ట నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణుడు నువ్వు ఎప్పుడు పుట్లే. కానీ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ని అధిగమించండి, ఎగ్జాంపుల్ పైకి రాబాకండి. ఎగ్జాంపుల్ ని దాటండి. నేను దాటలేను, మీరు దాటండి. ఎందుకంటే నేను చెప్పే స్థాయిలో ఉండాలి, నేను 25లోనే ఉండాలి కదా. అదే మీరు 26 అని చెప్తున్నాను కాబట్టి మీరు దాటండి. అయ్యో. సరిగ్గా ఇదే రీతిన ఏ జీవుడైతే వేద్యము వేదకము మూడో నేను రెండో నేను ఈ రెండు జాయింట్ గానే వేద్య వేదకాలు ఉంటాయి. తెలియబడడం, తెలిసేవాడు, తెలిపేవాడు ఇద్దరు ఉంటారు. కానీ జ్ఞాన విషయము మరియు జ్ఞాత అనేది రెండు ఉంటది. కానీ ఎప్పుడైతే ఎగ్జాంపుల్ బాగుందని ఎగ్జాంపుల్ అతీతంగా ఉండేదాన్ని గుర్తించారో అప్పుడు ద్వంద్వం ఆడంగా, అప్పుడు ద్వంద్వ రహితం అయిపోయాయి. అట్టి దాని యందు నేను దేహము అనే హీన అహంకార స్ఫురణ, నేను నాగేశ్వర ప్రసాద్కు పరిమితం, ఈయనకు తెలియదు, నాకు తెలుసు, వీడు శిష్యుడు, నేను గురువు, ఇట్లాంటి దరిద్రమైనటువంటి రూలు, ఆ నీచమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా ఉంటుంది వాడి కింద. ఆకాశం యాడికి పోయినా అక్కడే ఆకాశం ఉంటుంది, కానీ రెండో ఆకాశం మూడో ఆకాశం ఉంటది ఉండదండి. ఇప్పుడు నాలో ఉన్న జ్ఞానం ఎటు వాళ్ళు ఉందనుకోండి, ఇద్దరు ఒకటే. అది గురువు చూడాలి, అది సద్గురువు దాన్ని చూస్తాడు. ఎస్, అది గురువు అనేవాడు తొందర ఉంది. ఎందుకు ఉంటుందంటే నేను జ్ఞాని, అవతలవాడు అజ్ఞాని అని అర్థం అని అన్నాడు వాడు. అతను అతీతుడు కాబట్టి. అవును. అందుచేత నిరంతరం తనకు తానే తన సర్వవ్యాపకత్వం చేత నిండి ఉంటాడు కదా. సరిగ్గా అదే విధంగా ఇటు జీవుడు ఏది చేసినా, ఆయన ఏం పని చేసినా, ఆయన బోధించినా, ఆయన ఇంట్లో వంట చేసినప్పటికీ, చెప్పులు కుడతా ఉన్నప్పటికీ, మటన్ షాప్ అమ్ముకుంటున్నప్పటికీ, ఏం పనినా చేయని తెలుసుకునే ప్రతివాడు అజ్ఞాని. తెలుసుకునే ప్రతివాడు అజ్ఞాని కాదంటారా? మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా మీకు తెలుసుకోవాల్సిన అవసరం రాదండి. ఇప్పుడు వచ్చింది, ఇంక రాదండి. ఇప్పుడు మీ స్థితిలో, అచల పరిపూర్ణ స్థితిలో ఏ కర్మతోనూ తన కర్తృత్వ అభిమానం ఉండదండి. ఇందాక మీరే చెప్పారు, అచల పరిపూర్ణుడికి ఎరుక ఉండదని చెప్పారు, నాగేశ్వర ప్రసాద్కి ఎరుక ఉండదని నేను చెప్తే, నాగేశ్వర ప్రసాద్కి ఉంటది, అచల పరిపూర్ణుడికి ఎరుక ఉండదని చెప్పారు. మీరు పరిపూర్ణుడు నాగేశ్వర ప్రసాద్ కాదు. ఆ విధంగా ఆకాశానికి ఏ స్వతంత్ర ప్రవాహము తనిగా ఉండదయ్యా. మీరు నాగేశ్వర ప్రసాద్ అనుకున్నప్పుడు మాత్రమే అన్ని వస్తాయి.
మీరు ఆకాశ స్వరూపుడుగా గుర్తెరగబడుతున్నారు తప్ప ఆకాశానికి అతీతమైన పరిపూర్ణ మీకు తెలియబడినప్పుడు మీకు ఎలాంటి కర్తృత్వం ఉండదండి. ఉండదు. సముద్రానికి స్వతంత్ర నివాసం ఏది ఉండదు. ఉండదండి. ధృవతారలో ఎలాంటి గమనము ఉండదు. బాగుంది. జీవుడికి కర్మే లేదు. అవును. ఇట్లాంటి పరిపూర్ణ ప్రబోధ వలన ఎవని అహంకారం అయితే పూర్తిగా కాలి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయిందో అతని కర్మలు అతని శరీరం ఉన్నంత వరకు ఉండినప్పటికీ అతనికి కర్మ అంటదు. అతని శరీరం ఉన్నంత వరకు అతని కర్మలు ఉంటాయి, శ్వాస జరుగుతుంది. అవును, కానీ అతని కర్మ అంటదండి. అది మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఇదే శ్లోకం రేపు కొనసాగుతుంది. ఏనిది లేదు లేదు అన్నది లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. మనోవాకాయములతో కర్తృత్వరహిత కర్మాచరణతో పనిచేసే రాజయోగి ఎందరిని సంపిన పాపికాడు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పిను కదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కానల
లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.